ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 చెంచాలు కుకింగ్ ఆయిల్ వేసానండి. నేను పల్లి నూనె తీసుకున్నాను. తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. అయితే పచ్చిమిర్చి, కొత్తిమీర సిజర్‌తో కనుక కట్ చేస్తే చిన్న పీసెస్‌గా వస్తాయండి. ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు గోల్డెన్ బ్రౌన్‌లో ఫస్ట్ వేపుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కాస్త పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేసానండి. ఉల్లిపాయలు బాగా వేగాక ఒక కప్పున్నర టమాటాలు కూడా 2 టమాటాలు పెద్దవి తీసుకొని కట్ చేసి ఆ టమాటాలు కూడా వేసానండి. వేసిన తర్వాత అవి బాగా వేగాలి. ముందు ఒక 3 నిమిషాలు 5 నిమిషాల పాటు హై టెంపరేచర్లో అయితే 3 మినిట్స్లో వేగిపోతుందండి. ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. ఇది వేగిన తర్వాత మాత్రమే ఒక కప్పున్నర నీళ్లు పోసి మనం మూత పెట్టేయాలండి. అయితే ఈ లోపల సపరేట్గా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి ఒక కప్పు తీసుకున్నానండి. దాంట్లో ఒక పెద్ద బజ్జీ మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేసి, బజ్జీ మిర్చి చిన్నవైతే 2, 3 తీసుకోవచ్చండి. పెద్దదైతే నేను ఒకటే తీసుకున్నాను. అవి సన్నగా తరిగి గింజలు తీసేసి ఆ బజ్జీ పిండిలో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసి అవి చక్కగా కలుపుకోవాలి. అందులో ఇంకే మసాలా వేయకూడదండి. ఇడ్లీ సోడా కూడా వేయొద్దు. అలా బజ్జీ పిండిని పల్చగా కాకుండా, గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత మనం డీప్ ఆయిల్ ఫ్రైలో ఎలాగైతే వేస్తామో అలాగే ఈ ఉడుకుతున్న టమాటా కూర మీద, అక్కడ ఇందాక మనం టమాటా కూరని సిమ్లో ఉడికించుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్లోనే బజ్జీ ఉడకాలి కాబట్టి అక్కడ నీళ్ళు అయిపోకూడదన్నమాట. అది గమనించుకోవాలి. హైలో పెడితే ఆ కూరలో నీళ్ళు అయిపోతే ఇవి ఉడకవు బజ్జీలు. సో ఆ కడాయి మీద ఉడుకుతున్న టమాటా కూర మీద, సిమ్లో ఉడుకుతున్న టమాటా కూర మీద ఈ బజ్జీలన్నీ లంప్స్ లాగా మనకు ఒక్కొక్కటి వేసుకుంటూ రావాలి. ఎలాగైతే మనం డీప్ ఆయిల్ ఫ్రై చేసినప్పుడు బజ్జీ వేస్తామో ఇక్కడ ఈ కూర మీద వేయాలన్నమాట. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం కలిపామో అందులో కొంచెం ఒక అరకప్పు నీళ్ళు యాడ్ చేసి మన చేతికున్న పిండి, ఆ గిన్నెలో ఉన్న పిండి అంతా కలిపి కొంచెం వాటర్ లాగా తయారవుతుందండి క్లీన్గా ఉంటే. ఆ వాటర్ని ఉడుకుతున్న టమాటా కూరలో వేసేయాలండి. అది ఎప్పుడు ఈ బజ్జీలన్నీ వేసి మూత పెట్టాక, ఎందుకంటే చిక్కగా అయిపోతుంది కూర. ఇది లాస్ట్లో స్టవ్ దింపే 5 నిమిషాల ముందు మాత్రమే ఆ నీళ్ళని, మేము ఏ బజ్జీ పిండి అయితే కలుపుకున్నామో గిన్నె, ఆ గిన్నెలో ఉన్న నీళ్ళని కనుక వేస్తే కూర టేస్టీగా ఉంటుంది, పిండి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అయితే ముఖ్యంగా దీంట్లో ఒకే విషయం అండి, ఇందులో ఉన్న శనగపిండి చాలా ఆర్గానిక్ ఫ్లోర్ ఆర్గానిక్గా నేను ఫ్లోర్ తెప్పించాను. లేదా మీకు అవకాశం ఉంటే మీరు పట్టించిన శనగపిండి అయినా పర్వాలేదు. ఎందుకంటే శనగపిండి కనుక ప్యూర్గా లేకపోతే ఈ రెసిపీ అస్సలు బాగా రాదండి. ఒకవేళ ప్యూర్గా లేకపోతే ఈ బజ్జీ అనేది బాగా రాదనమాట. అందుకని అది చెక్ చేసుకోవాలండి. అయితే నేను సోడా మాత్రం వేయలేదండి. సోడా వేయద్దు, అసలు అవసరం కూడా పడదన్నమాట. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, మూత పెట్టుకుంటే కూర దగ్గరకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై